మరి ఇప్పుడు ఎందుకో పెట్టలేదు. బ్యాటరీ అంత దారుణంగా ఉన్నప్పుడు దానికే కదా పెట్టి. It's not a game, it's a rich thing. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయ్యా, ఇది కూడా ముందు వీడియోతో కలిపిస్తే బాగుండేది. పెద్ద ఎక్కువ కంటెంట్ ఏం లేదు ఇందులో. ఎనీవేస్ 2 పార్ట్స్ కింద చేశాను కదా, చూసేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బేసిక్గా టాప్ మోస్ట్ ఫ్లోర్కి. సో ఓపెన్ రూఫ్లా ఉంటుంది. సో మొత్తం పైన ఉన్నాం కాబట్టి మొత్తం ఫాగీ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అంత చలిగా ఏం లేదు. మేము వచ్చిన సెప్టెంబర్లో కాబట్టి మేబీ అక్టోబర్ నవంబర్లో చాలా చల్లగా ఉండొచ్చు. సో మీరు ఎక్స్ట్రా జాకెట్స్ ఏమైనా తెచ్చుకోండి, ఎస్పెషల్లీ పిల్లలతో ట్రావెల్ చేస్తూ ఉంటే. ఎస్, సో ఇందాక మనం కేబుల్ కార్లో వస్తున్నప్పుడు చూసాం కదా, ఫాగ్ మొత్తం అది ఇంకా ఉందన్నమాట. సో మీరు కావాలంటే ఇక్కడ తింటూ ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కేబుల్ కార్ వచ్చి ఆగుతుంది కదా ఈ బిల్డింగ్లో. సో బై లెఫ్ట్ మీరు ఈ బిల్డింగ్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అందులో ఒక లెవెల్లో మొత్తం ఈ అడ్వెంచర్ లైన్స్ లైక్ రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, డైనోసార్ ల్యాండ్ అవన్నీ ఉంటాయి. ఇంకో లెవెల్లో ఈ మాల్, అదే షాపింగ్ అవుట్లెట్స్ అని, ఈటరీ, మొత్తం ఫుడ్ తినడానికి రెస్టారెంట్స్ అని అన్నీ ఉంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి థీమ్ పార్క్ మొత్తం మీకు మనకి ఎగ్జిబిషన్స్లో బయట జైంట్ వీల్స్ అవి ఎలా ఉంటాయి, వీళ్ళకి కింద మాల్లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం సెటప్ అది ఉందన్నమాట. సో యా, మీరు కిడ్స్తో మలేషియా వచ్చి వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి, ఇప్పుడు ఈ మిహిరాన్ అంత చిన్నపిల్లలు అయితే కౌలాలంపూర్ స్టే బెస్ట్. ఎందుకంటే మీరు అక్కడ చూడడానికి చాలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు జంటగా పెద్ద ఏం చేశారు కదా ఈ ఏజ్కి. సో వీడికన్నా నెక్స్ట్ పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, టీనేజర్స్, వాళ్ళు ఫుల్ ఆఫ్ ఎనర్జీ, వాళ్ళకి ఇలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ చేయాలని ఉంటుంది. సో మేబీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో వచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా స్టేకి ఇక్కడే తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జెంటింగ్ ఐలాండ్స్కి వస్తే ఇక్కడ మీకు స్టే ఉంది. స్టేలో కూడా ఇక్కడ మీకు విత్ స్టే మీకు కాంప్లిమెంటరీ యాక్టివిటీస్ అవి కూడా ఉన్నాయి రిసార్ట్లో కిడ్స్కి. సో అవన్నీ ప్యాకేజెస్ మీరు చూస్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. సో ఇది అంత ప్రైజ్ ఏం కాదు, కౌలాలంపూర్లో స్టేతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైజే ఇక్కడ. కాకపోతే యా, నేను చెప్పినట్టు పెద్ద పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఇక్కడ చేయడానికి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఈజీగా ఒక 2 nights 3 days అలా మీరు తీసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రూమ్స్ దొరికితే ఓకే, లేకపోతే లేడీస్ వాష్రూమ్లో మార్చాలి. వెళ్ళిపోదామా? మిహిరాన్ డైపర్ చేంజ్ అయిపోయిన తర్వాత మేము మొత్తం చూస్తున్నాం అసలు ఏమున్నాయి ఫ్లోర్లో ఏమున్నాయని. ఇక పెద్దగా ఏముంటాయి, ఇందాక నేను చెప్పినవే ఉంటాయి, అవే చూసాం అలా తిరుగుతూ. అప్పటికే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాం. నేను మీకు ఇప్పుడు చాలాసార్లు చెప్పుంటాను కానీ అగైన్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రోలర్. ఇక్కడ చూసారా, ఇదంతా పిల్లలు అలా నడుస్తారు, ఎత్తుకోమంటారు. ప్లస్ మీకు ఇప్పుడైనా అయిందా అంటే ట్రిప్కి వెళ్ళి వచ్చి చెక్ చేసుకుంటే వెయిట్ లాస్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే ట్రిప్లో ఈ వాకింగ్ అది చాలా ఎక్కువ ఉంటుంది జనరల్గా. మేబీ మీ ట్రిప్ మీరు లీజర్గా ప్లాన్ చేసుకుంటే అది మేబీ వేరే విషయం అనుకోండి. కానీ మాది మోస్ట్లీ ఇలా వాకింగ్ అవన్నీ ఉంటాయి మాల్స్లో, పార్క్స్ అవి ఇవి. సో కొంచెం వెయిట్ లాస్ కూడా అయిపోద్ది అనమాట ట్రిప్లో మాకు. సో ఇప్పుడు మాకు కొంచెం ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తుంది. సో దానికోసం చూస్తున్నాను. నాకైతే బోబా మిల్క్ షేక్ కానీ అది ఏదైనా తాగాలండి. బోబా అంటే ఏం లేదు, బేసిక్గా పెద్ద సైజ్ సగ్గుబియ్యాన్ని వీళ్ళు మిల్క్ షేక్లో కానీ టీలో కానీ వేసిస్తారు. అది లాస్ట్లో నోటికి తగులుతూ ఉంటే సగ్గుబియ్యం బాగుంటుంది కదా. సో పెద్ద సైజ్ సగ్గుబియ్యం అలా అనమాట. ఫస్ట్ టైం నేను బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ట్రై చేశాను ఇది. అక్కడ చాక్లెట్ బోబా మిల్క్ షేక్ ఏదో తీసుకున్నాను ఫ్లైట్ ఎక్కే ముందు, చాలా చాలా బాగుండేది. దాని తర్వాత చాలా ట్రై చేశాను కానీ ఇగోండి ఇప్పుడు ఇక్కడ కూడా ట్రై చేశా, కానీ దట్ వాజ్ ది బెస్ట్. నాకు అది చాక్లెట్ ఫ్లేవర్డ్ అనే గుర్తుంది, దాన్ని ఏమంటారో కూడా తెలీదు. ఫ్లేవర్డ్ మాత్రం మొత్తం చాక్లెట్గా ఉండేది అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేసాం. నేను తీసుకున్నది సమ్ కోకోనట్ వేరియంట్ ఏదో. మీరాన్ కూడా కొంచెం తాగి వాడు కాకుండా బోబా బాల్స్ అవి నోట్లో ఉంటే చూపిస్తున్నాడు. యా, సో అప్పటికే మాకు మొత్తం
ఓపిక అంతా తగ్గిపోవడం ఏంటి, పుష్ అయిపోయాం మొత్తం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటో తెలీదు. ఏముంది కింద లెవెల్, మేము దిగిన వెంటనే పైనుంచి మీకు కనిపిస్తుంది కదా, మాల్లో జనరల్గా పైనుంచి కింద వ్యూ ఉంటుంది కదా, అక్కడ స్నేక్ అది ఉండేదంట, ఒక చిన్న మాన్యుమెంట్ ఫిగర్ ఏదో ఒకటి అనుకోండి, మాన్యుమెంట్ కాదు ఫిగర్, స్నేక్ ఫిగర్ ఒకటి ఉండేది. అది చూసి కిందన థీమ్ పార్క్స్లో ఉన్నాయి, ఆ ఓపిక ఉంటే ఎక్కుతాం, లేదంటే లేదు. సో యా, అక్కడికే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇందాక నేను చెప్పిన స్నేక్ మాన్యుమెంట్ ఫిగర్ ఇదే అనమాట. ఈ పైన మీరు చూసారు కదా, బెలూన్ టైప్లో ఉన్నాయి. నేను యాక్చువల్లీ కొన్ని వీడియోస్లో చూస్తే ఈవినింగ్ టైంలో అవి లైక్ డాన్సింగ్ బాల్స్ ఏంటో మరి, లైక్ మ్యూజిక్ తగ్గట్టు వస్తాయి కిందకి అని చూసాను, కానీ ఇప్పుడు ఏం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే మేబీ ఆఫ్ సీజన్ ఏమో అయి ఉండొచ్చు. ఇండియాలో H&M వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ కాస్ట్ చూసాను అనమాట. 1,000-2,000 ఎంత చూపిస్తుంది. నా కాన్ఫిడెన్స్ చూడండి, నాది సేల్లో లేదు కానీ తక్కువకి వస్తుంది 1000 రూపీస్కి. తీసుకుందని ఫిక్స్ అయ్యాను అనమాట. డ్రింక్ తాగడం వల్ల లిప్స్టిక్ మొత్తం ఫిట్ అయిపోయింది, రీఅప్లై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటంటే అది 2000 బ్యాగ్ కాదు, ఎంత బాగున్నది 49 సింగపూర్ డాలర్స్, రింగిట్స్ కాదు. సో కన్వర్ట్ చేసుకోండి, 2000 ఇండియాలో 2500 2200. సో బేసిక్గా అంతే రేంజ్, దానికన్నా ఎక్కువ అవి ఉండొచ్చు కూడా. అందుకే మూసుకొని వచ్చాను, అనవసరం కాల్ పీపుల్ అనమాట. పుత్రరత్నం ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. పుత్రరత్నం వచ్చి వెళ్ళిపోదామా రూమ్కి? కదా, బాగున్నాయి షూస్, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ ట్రిప్కి రాకముందు స్ట్రోలర్స్ కోసం కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. ఉన్నది సరిపోదా ఆల్మోస్ట్ కొనడానికి వెళ్ళిపోయాను. సో అమెజాన్లో చూసిన ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ స్ట్రోలర్స్ ఇప్పుడు నా కళ్ళ ముందు అక్కడ ఉన్నాయి. లెఫ్ట్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రోలర్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి అదనమాట. సో ఇందాక చెప్పాను కదా, మాల్ లోపల ఎగ్జిబిషన్లో ఉంటుందండి, అదిగోండి అలా మొత్తం అవేవో డిఫరెంట్ పేర్లు ఉంటే పేర్లు కూడా మర్చిపోయాను నేను. యా, సో అవన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అప్పటికే ఓపిక అయిపోయి మేము ఎగ్జిట్ ఎటు అని వెతుక్కుంటూ వెళ్తుంటే ఏదో ఒకటి కనిపిస్తూనే ఉండేది. సో మళ్ళీ ఇంకేదో, అది ఎందుకు చేశారో నాకు తెలియదు, కొంచెం బాగా డెకరేట్ చేశారు ఒక ఏరియా మొత్తం, ఫ్లవర్స్ ఇంకా ర్యాబిట్స్ అవన్నీ పెట్టి. సో యాజ్ యూజువల్ బాగుందని చెప్పి ఫొటోస్ తీసుకున్నాం. సో ఇది పాస్ అయ్యాకే కార్ పికప్ పాయింట్ అది. మీకు ఈ నెక్స్ట్ క్లిప్స్ మొత్తం మీరా అని ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, ఓ అని. తిప్పు ఏది మమ్మ, ఏది మీ అను పెద్ద
బాగుందా? మీ చూడు మమ్మ వైపు మిహి మమ్మ వైపు చూడు. చూడు మమ్మ వైపు పట్టుకున్నాను. ఓకేనా మిహి? పట్టుకున్నాను. నువ్వు పట్టుకో. నన్ను ముందు నాకు క్యాబ్ వచ్చింది. ఇదేనా? ఓకే, క్యాబ్ వచ్చి వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. అలా మేము జెంటింగ్ హైలాండ్స్ నుంచి రిటర్న్ కేబుల్ కార్ 1 వే టికెట్ తీసుకున్నాం కదా, సో డైరెక్ట్గా క్యాబ్ తీసుకున్నాం. మీరు 1 డే విజిట్ అయితే ఇదే బెటర్. డైరెక్ట్గా రిటర్న్ వస్తున్నప్పుడు కార్ తీసుకుంటే పైనుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోవచ్చు. సో యా, రిటర్న్ మేము స్టార్ట్ అయ్యేసరికి 8:39 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినట్టే మా హోటల్ దగ్గరగా ఉన్న స్పైస్ కేస్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం. పెట్టిన ట్విన్ టవర్స్ వ్యూ అయితే చాలా చాలా బాగుండేది. మా స్టే అక్కడే కాబట్టి సో డైలీ ఎక్కడికి వెళ్ళి వచ్చినా రిటర్న్ మాకు ఇది కనిపించదు అనమాట. ఈవినింగ్ టైంలో చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ సూర్య కేఎల్సిసిలో స్పైస్ కేస్కి అయితే వచ్చాం. మేము యాక్చువల్లీ వచ్చేసరికి లేట్ అయింది. సో వాళ్ళు 9:30కే లైక్ ఈ మీల్స్ క్లోజ్ అని చెప్పారు. సో అక్కడ దగ్గర ఏది ఉంటే అది ఇంకా టైంకి తినేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాం అన్నమాట. ఇది పెయిడ్ ప్రమోషన్ అసలు కాదు, నాకున్న సబ్స్క్రైబర్స్ కౌంట్కి. ఎనీవేస్, నెవర్ సే నెవర్. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ స్ట్రోలర్ నేను మడత పెట్టేసి లైక్ సింగిల్ హ్యాండ్తో పట్టుకుని ఎస్కలేటర్ మీద ఎక్కేసాను. సో అంత ఈజీ అనమాట. కొన్నప్పుడు ఇవన్నీ నేను చూడలేదు యాక్చువల్లీ, కానీ ఇట్స్ సేవ్డ్ అవర్ హాలిడే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు గోల్డ్, మన దగ్గర హారాలు అవి ఉంటాయి, వీళ్ళ దగ్గర మోస్ట్లీ యానిమల్ షేప్డ్గా ఉన్నాయి. అందులో టు బీ మోర్ స్పెసిఫిక్ పిగ్ షేప్స్ ఎక్కువ చూసాను. లేట్ అయిపోవడం వల్ల రైస్ అయితే ఎందుకు వెళ్ళిపోయింది. జస్ట్ ఇడ్లీ పూరి ఏదో చెప్పాము, తొందరగా అయిపోయింది. రైస్ కాదు కాబట్టి. సో ఒకవేళ మీరు అనుకుంటే 10 కన్నా ముందే, 9:30 కన్నా ముందే, 9 కల్లా వస్తే మెల్లిగాలి. మళ్ళీ ఇట్ డిపెండ్స్ జనాలు బట్టి. మీ ఆను అమ్మ యాలినా మేమున్న స్టేలో ఈవినింగ్ నైట్ టైం ఒక స్పెసిఫిక్ టైంలో లైవ్ మ్యూజిక్ అవుతుంది అనుకుంటా. మేము వచ్చే టైంకి రోజు అవుతుండేది. ఒకరోజు కూడా వెళ్ళడానికి అవ్వలేదు. మీరు కానీ అంటే మిస్ అవ్వకండి, ఒక ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేయండి, బాగుంటుంది లైవ్ మ్యూజిక్ అది. ఎనీవేస్, ఇందాక నేను చూపించా కదా మీకు గోల్డ్ ఆర్నమెంట్స్, అది పిగ్ షేప్లో ఎక్కువనే. నేను జస్ట్ ChatGPTని అడిగా. సో బేసిక్గా మలేషియాలో చైనీస్ ఎక్కువ అంట. సో వాళ్ళ చైనీస్ జోడియాక్ సింబల్స్లో లైక్ పిగ్ కూడా ఒకటి. ఇట్ రిప్రజెంట్స్ వెల్త్, లక్, గుడ్ ఫార్చ్యూన్. సో ఆ జోడియాక్ సైన్లో పుట్టిన వాళ్ళకి కానీ ఇన్ జనరల్ అది అలా గిఫ్ట్ చేస్తే మంచిదని చెప్పి మోస్ట్లీ అవి ఉంటాయంట.